శుభమస్తు. శ్రీరామ జయం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. గెటింగ్ వర్క్స్ డన్ బై అదర్స్ ఈజ్ కాల్డ్ మేనేజ్మెంట్. మన పనులను ఇతరుల చేత నిర్వహింపజేసి ప్రయోజనాన్ని మనం సాధించడమే మేనేజ్మెంట్. ఈ జ్ఞానం కలిగిన వాడు మేనేజర్. ఈనాటి కాలంలో ఇలాంటి అర్థాలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. పరమాత్మ ఇక్కడే వేంచేసి ఉన్నాడు, ఇదే ఆలయం అంటూ ఆలయ నిర్వాహకులు ప్రచారార్థం కరపత్రాలు, అలాగే వివిధ వాణిజ్య వ్యాపార సముదాయాలలో ప్రకటనలు అనేకం పలు విధాలుగా వ్యవహరిస్తూ నేటి కాలంలో దైవాన్ని మనదాకా తెప్పించే ప్రయత్నం చేస్తూ విచిత్రమైన పోకడలు పోతున్నారు. ఇందువలన మనకు కొంత చికాకు కూడా కలుగుతోంది. ముఖ్యంగా అనేక సామూహిక గ్రూపులు, సంఘాలు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఆధునికంగా ఎన్ని ఉన్నాయో అన్నింటిలో కూడా శుభోదయం అంటూ ఒక దేవుడి ఫోటో. మన సెల్ ఫోన్ అంతా ఈ ఫోటోలతో నిండిపోతుంది. మెమరీ అంతా ఫోటోలతో. చూడం, మనం 90% చూడం. అలా వస్తుంటాయి. ఇలా సెల్ ఫోన్ స్టోర్ అంతా నిండిపోతూ ఉంటుంది. ఒక ఫైన్ మార్నింగ్, ఒక శుభోదయం, అన్నింటినీ డిలీట్ కొట్టేస్తాం, ఫార్మాట్ చేసుకుంటాం, సెల్ ఫోన్ కొత్తగా మార్చే ప్రయత్నం చేస్తాం. వైరస్ వచ్చేసింది అనుకుంటాం. భగవంతుడిని కూడా వైరస్గా మార్చేస్తున్నారు ఈ ఆధునికులు అనేకులు. అవకాశం ఉంది కదా అని ఇతరులను డిస్టర్బ్ చేయొద్దు, ఇబ్బంది పెట్టవద్దు. ఫోటోలు పంపడంలో మీకు కలిగే ఆనందం కన్నా ఇతరులకు కలిగే ఇబ్బంది ఎక్కువ. మీకు ఇతరులకు మధ్య మానవ సంబంధాలను మార్చే నిమిత్తమై భగవంతుడిని వాడుకుంటున్నారా? భగవంతుడి చిత్రపటాలతో వ్యాపారం చేస్తున్నారా? భగవంతుడిని పత్రికా ప్రకటనలలో ఒక బొమ్మలాగా మార్చేస్తున్నారా? ఆలోచించండి. ఆదివారం రాముడు, సోమవారం శివుడు, మంగళవారం గణపతి, ఇలా వారాలకు కూడా కొందరు దేవుళ్లను ప్రాతినిధ్యం వహించే విధంగా ఏర్పాట్లు చేసి వందలాది వేలాది ఫోటోలు సిద్ధం చేసి ఆ ఫోటోలను గుప్పిస్తూ పంపిస్తూ అందరినీ అయోమయంలో పడవేస్తున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పలచన చేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. ఇంకా పండగలు రావడంతో లేదా ప్రత్యేక సందర్భాలు ఏర్పడడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పరమాత్ముడు మనతో చేయి పట్టుకుని నడిచినట్లుగా బొమ్మలు, వీడియోలు, పరమాత్ముడు మనకే లడ్డూ ఇస్తున్నట్లుగా వీడియోలు, చెప్పడానికి వీలు కానంత స్థితికి చేరుతోంది మన పైత్యం. భక్తిని భక్తిగా నియంత్రించే ప్రయత్నం చేద్దాం, పైత్యంగా మార్చుకోకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అతి సర్వత్ర వర్జయేత్. భగవంతుడు మనం రెండు చేతులు జోడించి నమస్కరించగానే ఏ దైవం మనకు జ్ఞాపకం, వంశపారంపర్యం, నచ్చిన దైవం, మనసులో ఉండే దైవం ఒక రూపం పొడగట్టి ఉంటుందో ఆ రూపమే మన మనస్సులో రావాలి. అలా కాకుండా విచిత్రమైనటువంటి రూపురేఖలతో రాముడికి తొండం, చేతిలో పిల్లన గ్రోవి, కాళ్ళు చేపల వలె, ఈ పక్కన ఆ పక్కన ఉండేటటువంటి భుజకీర్తులు తాబేలకు ఉండే రూపాల వలె, మరొక వైపున త్రిశూలం చేతికి ఇచ్చి మరొక చేతిలో కమండలం ఇచ్చి, ఇలా విచిత్రమైన ఆలోచనలతో, విచిత్రమైన పోకడలతో ఏ దైవరూపాన్ని ఏ ధ్యాన శ్లోకంతో ముడిపెట్టి ప్రాచీన మహర్షులు ఈ దైవము, ఇది మంత్రము, ఇది కీలకము, ఇది శక్తి, ఇది అర్గళము, ఇది కవచము, ఇది ధ్యాన మంత్రము, ఇది ధ్యాన శ్లోకము అని చెప్పి ఉన్నారో ఆ రూపాన్ని అంతటిని కకావికలం చేసే విధంగా కొత్త దేవుళ్ళను సృష్టిస్తున్నారండి.
ఇది చాలా పాపమండి. కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి అంటూ ఓ 50 ఏళ్ల క్రిందో 40 ఏళ్ల క్రిందో వచ్చిన ఏదో ఒక చిత్రం, కరుణామయుడో మరేదో, అందులో సాతాను రూపంలో ఉండే నూతన ప్రసాద్ చెప్పిన పాటలాగా కొత్త దేవుడండి అంటూ కనిపించడంతో ఆధ్యాత్మికవాదం భయపడిపోతుంది, బెంబేలెత్తిపోతుంది. దైవాన్ని పరాచికాలాడకుండా దైవంగా చూసే ప్రయత్నం చేద్దాం. కార్పొరేట్ సంస్కృతితో విజిటింగ్ కార్డులపైన కూడా దేవుడి పేర్లు పెడుతూ వెంకటేశ్వర వైన్స్ ఇలాంటి పేర్లు కూడా మనం గమనిస్తూ ఉంటాం. వ్యాపారం ఏమిటి, దైవం నామం ఏమిటి, సంబంధం లేకుండా భక్తి ఉండవచ్చును. ఆ భక్తి వికటించకుండా చూసే ప్రయత్నం చేసుకోవాలి. ఔషధంలాగానే వినియోగించాలి. మనకు జబ్బు లేకపోయినా టేబుల్ మీద మాత్రలు ఉన్నాయి అని చెప్పేసి, పారాసిటమాల్ మాత్రలు ఉన్నాయని చెప్పేసి పడి ఉంటుందో కడుపులో ఎక్కడో ఒక చోట అని వేసుకుంటామా? అలా మారిపోయింది భక్తి నేటి కాలంలో. భక్తి భజ సేవాయాం అన్న రూపంలో ఉండాలి. అదే పనిగా 24 గంటలు 20 గంటలు పరమాత్మను స్తోత్రం చేస్తూ స్వామి సన్నిధానంలో ఉంటే స్వామికి చిరాకేస్తుంది. పని పాట లేదా వీరికి అనుకుంటాడు. మన పని మనం చేస్తూ పరమాత్మ నీవు చూసుకుంటావులే అంటూ బాధ్యత ఆయనకి వదిలేస్తే మనం చేసే పని పట్ల మనలో ఉండే నిబద్ధత కారణంగా విజయం లభిస్తుంది. దైవాన్ని వాడుకోవడం మానేద్దాం, దైవం ఉనికిని గుర్తిద్దాం. ఆధ్యాత్మిక సహాయంతో మనోబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు.